హలో ఫుడీస్, ఇవాళ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నలుపుకోవాలి చేత్తోనే. అప్పుడు ఆనియన్స్ ఇలా మంచిగా విడిపోతాయి. ఇప్పుడు అందులోకి చిన్న చిన్నగా ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 5-6 కట్ చేసి వేసానండి. కరివేపాకు కూడా ఇలా నేనైతే నేతది తీసుకున్నాను కాబట్టి అలానే వేస్తున్నాను. మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 2 ఎగ్స్ని అయితే కొట్టివేస్తున్నానండి. ఇలా కొట్టివేసి మంచిగా బీట్ చేసుకోవాలి. ఫోర్క్తో అయితే ఇలా మంచిగా బీట్ అవుతుందండి. ఇలా నురుగ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఇందులోకి ఇలా బీట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ బ్యాటర్ని కూడా వేసాను. ఇలా వేసి ఒకవైపు మంచిగా కాల్చుకున్నాను. ఇప్పుడు ఇంకో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుంటున్నానండి. చూసారా, ఇలా టర్న్ చేసిన వెంటనే ఎంత కలర్ఫుల్గా ఫ్లఫీగా ఇలా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనినే గ్రీనీ ఆమ్లెట్ అని కూడా అంటారు. ఈసారి మీరు ఆమ్లెట్ వేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.